ఈ 2025 ఆంగ్ల సంవత్సరం తులారాశి వారికి మెయిన్ గ్రహాలైనటువంటి రాహుకేతువులు గురుభూషలు ఎలా అనుకూలిస్తున్నారు? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళకి? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా సరే గురువు కానీ, శని కానీ, లేదంటే రాహు కానీ, కేతు కానీ బలాలు ఉంటాయి. కానీ ఒక్క తులారాశి, ఇందాక చెప్పినట్టు వృషభ రాశి లాగా ఒక తులారాశి మటుకు ఇప్పుడు ఈ సంవత్సరం గురుబలం, శని బలం, రాహుబలం, కేతుబలం 4 బాగున్నాయి. ఎందుకంటే గురువు మనకి 15th మే నుంచి భాగ్యస్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. సంవత్సర కాలం ఉంటాడు. సో గురుబలం పరిపూర్ణంగా ఉంది, దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే శని మనకి 30th మార్చి నుంచి 6వ స్థానంలో వస్తున్నాడు. 3, 6, 11 స్థానాలు అత్యుత్తమ స్థానాలు అన్నమాట. సో 2.5 సంవత్సరాలు తులారాశి వారికి శని చాలా బాగుంటాడు. పైగా తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే శని. అలాంటి శని 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్. లేకుండా రాహు, కేతులు, పంచమంలో రాహు, లాభంలో కేతు, ఆ 2 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, షేర్స్ కలిసి వస్తాయి, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే స్థలం కానీ, ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వాహనం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కొత్త వస్తువు ఇంటికి వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పటి నుంచో అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు నెరవేరుతాయి. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, వ్యాపారస్తులందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవాలి. అత్యద్భుతంగా ఉన్న రాశి ఏదైనా ఉంటే మటు ఖచ్చితంగా తులారాశి సంవత్సరం అని చెప్పుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వరకు ఆగినటువంటి అంటే వివాహం కోసము ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు వరకు ఫలించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేసుకోవడం మొదలు పెట్టుకోవచ్చు. 15th మే నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి 14th మే దాకా కూడా గురుబలం తక్కువగా ఉండొచ్చు, అష్టమ స్థానంలో ఉంది కాబట్టి. ఈ లోపల మటుకు మీరు ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక ఉగాది తర్వాత నుంచి ఖచ్చితంగా ఖాయం అవుతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, అన్నీ కూడా అవుతుంది. అలాగే సంతానం విషయాన్ని అంతే, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, అలాగే ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నత చదువు ఉంది, ఫారెన్లో కూడా ఉన్నత చదువు ఉంది. సో కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది, ప్రతి ఒక్కరికి విద్యార్థులకి అందరికీ బాగుంటుంది, అన్ని ఫీల్డ్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఉన్నటువంటి 4 ప్లానెట్స్ కాబట్టి 4 ప్లానెట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి అన్ని ముఖ్యంగా మన స్టేట్ ఇది కాబట్టి తులారాశి వచ్చేసి రేవంత్ రెడ్డి గారిది కాబట్టి ఖచ్చితంగా మనకి 15th మే నుంచి గురువు పరిపూర్ణంగా ఉంటారు కాబట్టి ఆయన అనుకున్న పనులన్నీ ఇప్పటిదాకా ఏడాది నుంచి ఆయన ఉన్నారు. లాస్ట్ ఇయర్ మే నుంచి గురుబలం తక్కువగా ఉంది, మే నుంచి గురుబలం కూడా వస్తుంది, శని బలం ఎంత ఉన్నా కూడా గురుబలం కూడా తోడవుతుంది. సో దైవబలం ఎప్పుడైతే తోడవుతుందో మనం అనుకున్న పనులన్నీ కూడా నిరాటంకంగా కొనసాగుతాయి, ఎవరు అడ్డు ఆటంకాలు కూడా ఉండవు. కాబట్టి 15th మే నుంచి మనకి రేవంత్ రెడ్డి గారే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఆయన పాలన కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పి. అయితే ఇంకా ఏమైనా పరిహారాలు పాటించాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుందా? అంటే తులారాశికి ఒక్క పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే సరిపోతుంది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం. అలాగే అమ్మవారి టెంపుల్ ప్రతి శుక్రవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మంగళవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఈ పంచమ స్థానంలో రాహు అనేది ఏడార్థం పాటు ఉంటారు కాబట్టి మనకి 18th మే నుంచి వీలైతే ఒకసారి స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో ఉందండి, అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి 40 ప్రదక్షిణాలు చేసి అక్కడ హోమం మరియు అభిషేకం చేస్తారు. 2000 రూపీస్ టికెట్. అది ఒక్కసారి మన పేరు, నక్షత్ర, గోత్రనామాలు చేస్తే కనుక తులారాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా అత్యద్భుతంగా. అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు రాహు సంతానానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తాడా? పంచమ స్థానంలో రాహు సాధారణంగా సంతానానికి ఇబ్బంది ఎప్పుడు అది జాతకంలో ఉంటే కనుక, జాతకంలో లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక, ఇక్కడేంటి రాహు ఉన్నా కూడా మనం ఆ దేవుణ్ణి పూజిస్తే సరిపోతుంది. పంచమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటారో ఆ దేవుని ఎక్కువగా పూజించాలండి. సో ప్రస్తుతం ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి అమ్మవారిని ప్లస్ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సరిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు, తులారాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.